ఈడ ఇంకా మంచిగా ఫ్లాట్లు కట్టిస్తారంట. అందులో నాకు కూడా ఫ్లాట్ ఇస్తారంట. రే బంగారా, నువ్వు అంటే నీ భూమి గురించి కూడా నేను వాళ్ళతో మాట్లాడతాను చెప్పులా. అన్నా ఇప్పుడే మా నాన్న కబురు పెట్టా, ఏ విషయం కనుక్కొని రేపు పొద్దున్నే చెప్తానన్నా. ఒరి బలిఓడిరు నువ్వా, మనం ఇట్టాగే ఆలోచిస్తా ఉంటే అవకాశాలు చేయి సరిపోవా? ఈలైనంత తొందరగా చెప్పాలా భయ్యా? ఏమంటావా? బేరం కుదిరిందనుకో మనందరం కూర్చొనే చికెన్ల మటన్లతోటే మంచి పార్టీ చేసుకున్నాం. మీరందరూ రావాలి రా భయ్యా. అరే వీడు పాసుగా ఈడెవడు వచ్చాడా? యాందను కార్లు వస్తున్నాయా? ఏమనుకునేవరా, మనల్ని చూడడానికి ఆడాడి నుంచి వస్తుంటారా మరే? ఇక్కడ నరసింహారెడ్డి అంటే నువ్వేనా? నేనే కదా. ఏం కావాలి చెప్పబోయా? నీ పాస్ గల కొడతావేందా భయ్యా? చెప్పా పెట్టండి. ఏంది మా రెడ్డి గారిని కుక్కను కొట్టినట్టు కొడుతున్నావు? నువ్వేంట్రా? ఇదిగో భయ్యా పెద్దోండి, ఇదిగో చెప్పాను నీకే. ఏంటా కర్ర తీసుకుని వస్తానంటే అబ్బయ్యా పరిగెత్తలేను. ఇదిగో అమ్మా, అయ్యో ఏంటి ఎట్టు తరుగుతాడా? అమ్మా అయ్యో వస్తానరా ఇది పాసు కదా. అమ్మా 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 ఇదిగో భయ్యా ఇదిగో ఇదిగో అమ్మా అయ్యో అన్యాయం జరిగిపోయిందయ్యా. దేవుడా భగవంతుడా, ఎవరు చంపి పారేశారయ్యా? ఏమా ఈ హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? నేను నరికి పారేసేదన్నయ్యా. ఎవరు పొట్టను పెట్టుకున్నారో నా ముగ్గురిని అన్యాయంగా. పోనీ మీకెవరి మీద అనుమానం ఉందా? ఏమో సార్, మేము మాట్లాడుతూ ఉన్నావా? కారులో పిల్లగాడు వచ్చా తరిమి తరిమి తలకాయ బాలు కొట్టాడు సార్. ఇదేందని అడిగినందుకు మమ్మల్ని కూడా కొట్టాడు సార్. ఎవరు చంపాడు? నాశనం అయిపోతాడయ్యా, పురుగులు పడిపోతాడయ్యా వాడు. మమ్మల్ని అన్యాయం చేశారు. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. అయ్యో ఎంత అన్యాయం జరిగిపోయిందయ్యా. Thank you. Thank you very much. Thank you, Aya. Thank you. Welcome, sir. Welcome to Hyderabad, sir. Sir. Mr. Prudvi, what a surprise. Meer ikkada? Sir, 1 year ayin, sir. ACP Crime Branch. Very good. సాయంత్రం ఒకసారి ఇంటికి రండి.
మీతో నేను చాలా Yes, మాట్లాడాలనుకుంటున్నాను. sir. డిన్నర్ కూడా మా ఇంట్లోనే. ఓకే సార్. ఓకే ఆఫీసర్స్, ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది, అది ముగించుకొని ఐ విల్ మీట్ యూ లెటర్. ఓకే, బాయ్. ఇట్స్ మై ప్లెజర్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. సార్ మీరు మళ్ళీ హైదరాబాద్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? ఖచ్చితంగా లేదు. పాలిటిక్స్ ఉపయోగించి నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. వాళ్ళు మళ్ళీ నన్ను పిలిపించుకుంటారు. యునో, హైదరాబాద్ ఈజ్ కూల్, సేఫ్ అండ్ పీస్ఫుల్ సిటీ. హైదరాబాద్ ముందరా లేదు సార్, చాలా మారిపోయింది. క్రైమ్ రేట్ కూడా. మీకు వెల్కమ్ డ్రింక్ లాగా ఒక మర్డర్ కేసు కూడా వచ్చిందనుకుంటాను. ఎస్, నేను కూడా పేపర్లో చదివాను. రేపు ఛార్జీ తీసుకున్న తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాను. ఓకే పృథ్వీ. సార్. రెడ్డి ఫోన్ చేశాడు. మొన్న మర్డర్ అయిన నరసింహారెడ్డి అతనికి దూరపు చుట్టం అంట. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పాడు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మర్డర్? ల్యాండ్ మాఫియా సార్. హైదరాబాద్కి ఐటీబీటీ వచ్చిన తర్వాత ల్యాండ్ రేట్స్ రోజు రోజుకి బాగా పెరిగిపోయాయి సార్. ఇక్కడ డబ్బు పెరగడంతో పాటు రౌడీయిజం కూడా బాగా పెరిగిపోయింది సార్. ఈ ల్యాండ్స్ కొనుగోలు విషయంలో రౌడీల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాని ఫలితమే అమాయకుల బలి. ఇప్పుడు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో కూడా మంచి రేట్స్ ఉన్నాయి సార్. ఇరిగేషన్ ల్యాండ్స్ అంతా ఫ్లాట్స్గా కన్వర్ట్ అయింది సార్. ఇప్పుడు 1 ఎకరా పేద రైతు కూడా ఈరోజు కోటీశ్వరుడు. డబ్బు అనే ఆశతో వాళ్ళ భూమిని అంతా అమ్ముకుంటున్నారు సార్. ఈ రౌడీలు, డాన్లు రైతులందర్నీ అదిరించి బెదిరించి వాళ్ళ స్థలాల్ని కబ్జాలు కూడా చేసుకుంటున్నారు సార్. ఎదురు తిరిగి మర్డర్ అయిపోయిన వాడు నరసింహారెడ్డి ఒక్కడే సార్. ఓ మై గాడ్. రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న రౌడీల్లో ప్రముఖులు రెడ్డి అంకుల్, కన్నా, బెనర్జీ. ఈ బెనర్జీ రీసెంట్గా మర్డర్ అయ్యాడు సార్. వాళ్లలో వాళ్లే కొట్టుకుని చావని, వాళ్ల వల్ల అమాయకులు మాత్రం బలి కాకూడదు సార్. రెడ్డి అంకుల్తో సీను అని, కన్నాతో నాగా అని ఉన్నారు. దే ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ ఫెలోస్ సార్. వీళ్ళిద్దరూ చిన్న వయసులో మర్డర్ చేసి ఇద్దరు జైల్లో ఉన్నారు సార్. ఏ పృథ్వీ, బాగున్నావా? బాగున్నాను. మీరు? పోలీసులు చేసుకున్న తర్వాత క్షణక్షణం భయపడుతూ బతకడమే కదా. సరే గాని నువ్వు ట్రాన్స్ఫర్లు అంటూ తిరుగుతున్నావా, సెటిల్ అయ్యావా? సెటిల్ అయ్యానండి. డిపార్ట్మెంట్ నా ఇల్లు, ఇదే నా భార్య. చూడు, గురువుకి తగ్గ శిష్యుడు. పృథ్వీ, నీ భార్య పిస్తోలు, నా భార్య AK-47. పిస్తోలు, గన్ను అంటూ వాటి గురించే మాట్లాడతారా, లేక భోజనాలు ఏమని చేస్తా? బై ఆల్ మీన్స్ మేము రెడీగానే ఉన్నాం, నువ్వు వెళ్ళి రెడీ చేయి. నేను భోజనం రెడీ చేస్తాను, మీరు రండి. పృథ్వీ, ఎస్ సార్. రేపే నువ్వు ఆపరేషన్ స్టార్ట్ చేయి. ట్రై టు క్యాచ్ దెమ్, అదర్వైజ్ కిల్ దెమ్. ఎస్ సార్. పద భోంచేద్దాం. సార్ రా. ఈ రెడ్డి అంకుల్, సీనా, నాగా, కన్నా వీళ్ళ గురించి నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ అంటే సార్, ఆ రెడ్డి అంకుల్ గురించి వివరాలు తెలుసుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళ గురించి చెప్పాలంటే ఇవరా చెయ్యి, ఇవరా చెయ్యి. ఆ కన్నా, సీను, నాగా. ఆ నాగసీను బాగా చలాకీగాళ్ళు సార్. రోజుకొక చోటు ఉంటారు. అక్కడి నుంచి అక్కడక్కడే మకం మారుస్తుంటారు. ఆ కన్నగాడు పాగలగాడు సార్. 5-6 బార్లున్నాయి సార్. 4 బ్యాండ్లు పెట్టుకున్నాడు. రాత్రి 10 తర్వాత వాడే వెళ్ళి కలెక్షన్ తెచ్చుకుంటాడు సార్. ఎవరిని నమ్మడు. రాత్రి లాస్ట్ కలెక్షన్ వాడెక్కడికి తీసుకెళ్లాడు? అన్నా నమస్కారం అన్నా. నమస్తే. ఎరా, అంతా కరెక్ట్ గా నడుస్తుందా? అంతా మీ ఆశీర్వాదం అన్నా, బాగా జరుగుతుంది. ఆ బిజిలీ ఉంది చూడు, చాలా నకరాలు చేస్తుందన్నా. రేపొట్టాడా ఎవత్రాది? అదే అన్న, ఆ పాప్ సాంగ్స్ పాడుతుంటదే ఆ పిల్లనా. రేయ్, పోయి తీసుకురాపో. రేయ్ పొట్టాడా, ఎవత్రాది? అదే అన్న, 2వ ఫ్లోర్ లో ఉంటదే ఆ పిల్లనా. బిజిలీ అంటే ఈ అమ్మాయి అన్నా. क्या प्रॉब्लम तुम्हारा? मेरा प्रॉब्लम ये है कि ये 50% मुझे नहीं देता. मुझे 50% चाहिए अभी. రే పొట్టడా, ఏం మాట్లాడుతుందిరా అది? ఆమెకి కలెక్షన్ లో 50% కావాలంటానా. పుల్లు తీసుకోమని చెప్పు. దేతానాయి దేతానాయి.
मुझे चाहिए। बॉम्बे में मुझे 50% मिलता था, मुझे अभी चाहिए। ఏంద్రా ముంబై గింబై అంటుందే? ముంబైలో దీనికి కలెక్షన్ లో 50% ఇస్తారంటనా? అయితే సరేలే। 50% नहीं दिया तो मैं दूसरे बैंड को चली जाऊंगी। ఇవ్వకపోతే వేరే క్లబ్ కు వెళ్ళిపోతానంటుందన్నా। ఓ హీరోయిన్, నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ ముఖమే లేఅవుట్ అయిద్ది। तमीज से बात करो, नहीं तो। ఏందే నువ్వు మాట్లాడేది? ఏందే నువ్వు మాట్లాడేది? छोड़ो मुझे। ఏమైనా పెద్ద సౌందర్యం అనుకున్నావంటే తెగ రెచ్చిపోయి వాగుతున్నావు, నాకే ఎదురు చెప్తావా? छोड़ो मुझे, नहीं तो मैं पुलिस को कंप्लेंट करूंगी। పోలీసులు ఫోన్ చేస్తావా? రేయ్ ఫోన్ ఇటీరా, ఇదిగో నేనే కలుపుతున్నాను। మాట్లాడు మాట్లాడవే మాట్లాడు మాట్లాడవే మాట్లాడు మాట్లాడు మాట్లాడవే మాట్లాడవే। छोड़ो मुझे। మాట్లాడవే बचाओ। ఎక్కడ పోతావే? మాట్లాడవే పోలీసులతో। అగో ఎక్కడికి వెళ్తావు? నీ बचाओ। ఆగా దూరం వెళ్తావే నువ్వు? ఈ ఊరు నాది। పదరా పట్టుకుంటా దాన్ని। అగో ఆగవే, ఎంత దూరం వెళ్తావే నువ్వు? నిన్నెక్కడెవడు కాపాడే? అగో నడమంట్రా, పట్టుకోండ్రా దాన్ని। పట్టుకోండ్రా, పట్టుకోడా పరిగెత్తరా। ఎవడే నిన్ను కాపాడేది? పదండ్రా। कोई भी मुझे बचाओ। రేయ్ పోలీసు, నన్నే కొడతావా? నేనెవరో తెలుసా నీకు? ఈ సమయంలో వచ్చి అమ్మాయిని షూట్ చేసి చంపింది చూస్తే తెలీదా? నువ్వెంత థర్డ్ క్లాస్ నా కొడుకో? రేయ్ నన్నే థర్డ్ క్లాస్ అంటావా? లేదు, నీ అప్ప కూడా థర్డ్ క్లాస్ నా కొడుకే। రేయ్ మా నాగాకి చెప్పి నిన్ను లేపేస్తాను। ఏ పోలీసు వద్దు, నన్ను కాల్చొద్దు। నన్ను కాల్చొద్దు। ఆగరా ఆగరా। అన్నా, ఆ కమిషనరు కన్నాని ఎన్కౌంటర్ చేశాడనా? ఏంటి, కన్నాని చంపారా? ఇక అంతా నాగానే। డానీ రా। అయ్యో కన్నా, నాగా వ్యవహారంలో మేము దుష్మన్ ఉండొచ్చు, కానీ మేమంతా ఒకటే ఫీల్డ్ లో ఉంటాం। ఆ కన్నాకి శత్రువులు ఎక్కువ ఎక్కువ। నాగా, నీవు దానికి హింట్ ఇచ్చిన తర్వాత దాని స్టైలే చేంజ్ అయిపోయింది। నాకు తెలుసు
నాకు తెలుసు. ఆ కన్నా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో నేనేం తెలుసుకున్నావా? అది చాలు, అది చాలు నాకంతే. ఆ రోజు బెనర్జీ, ఈ రోజు కన్నా ఒక్కొక్కరు పోతూనే ఉన్నారు. దీనంతటి కారణం ఏమిటి? ఎందుకు ఇలా అవుతుంది? మనలోనే ఎక్కడో లోపం ఉందిరా, మనలోనే ఎక్కడో లోపం ఉంది. అవన్నీ మర్చిపోయి మనందరం ఒకటి కావాలి, మనమందరం ఒకటి కావాలి. అప్పుడు పోలీసోళ్ళు మనల్ని ఏమీ చెయ్యలేరు, ఏమీ చెయ్యలేరు. రే నాగా, వచ్చేరా వచ్చేరా, ఒకటైపోదాం. నాకు తెలుసు, వాడిని చూస్తే నీకు శత్రువుగానే కనిపించచ్చు. వాడంటే నీకు అస్సలు పడదురా. రే వాడిని నేను ఒప్పిస్తాను, నేను ఒప్పిస్తాను. ఈ హైదరాబాద్లో గట్స్ ఉండేది నీకు సీను ఇద్దరికేరా. రే మీరిద్దరూ ఒకటైతే కథే వేర్రా, దాని కథే వేరు. ఆలోచించు, ఆలోచించి వచ్చేనాగా, మాతో వచ్చేనాగా. కన్నా కన్నా, అన్నీ పోగొట్టుకున్నావురా, నిన్ను పోగొట్టుకున్నావు. రే ఇప్పుడైనా వచ్చేరా. వాడికి బుద్ధి నువ్వు, వాడికి బుద్ధినివ్వరా, మంచి బుద్ధినివ్వరా. కన్నా అయ్యో. చెప్పిన టయానికి మామూలు ఇవ్వలేదనుకో, వాడిని లేపి. నమస్తే అంకుల్. రాపున్నాయా రా. నమస్తే అంకుల్. అంకుల్ ఇక నుంచి నేను మీతోనే ఉంటాను. ఇది ఇది మాటంటే. నాకు తెలుసు, నాకు తెలుసురా నువ్వు నా మాటకి విలువిస్తావని నాకు తెలుసు. అంకుల్ మిమ్మల్ని ఒక మాట అడగాలి. ఒకటేంటి? ఎన్నైనా అడుగు, ఎన్నైనా అడగరా. నా దగ్గరకు వచ్చావు కదా, అదే అదే నాకు సంతోషంగా ఉందిరా, చాలా ఖుషిగా ఉన్నాను. రేయ్ ఈ రోజు నుంచి సీను నాగా ఒకటయ్యారంటే ఈ హైదరాబాద్ ఏంట్రా, ఈ స్టేట్ అంతా ఉనికిపోవాలి. అంకుల్ మన కన్నాని ఎన్కౌంటర్ చేశాడు చూడు ఆ కమిషనర్ శర్మగాడు, వాణ్ణి ఎలాగైనా లేపేయాలి. లేపేయ్, లేపేయ్, నీ ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ లేపేయ్, మన శత్రువులందరినీ లేపేయ్. కానీ జాగ్రత్త రేయ్, నాకు మీరిద్దరూ రెండు కళ్ళు లాంటి వాళ్ళరా, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి.